గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాసుల వారికి సంబంధించి మే 1 నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో నేను మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆఖరిలో కూడా ప్రత్యేకంగా మీకు మీ రాశి వారికి ఏ రెమెడీస్ చేసుకోవాలనేటువంటిది కూడా ఆఖరిలో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క కుండలి చూసుకున్నట్టయితే మేషం నుంచి ప్రారంభమై మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అలాగే కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభ, మీనం, ఇలా మనకి మేషం నుండి ప్రారంభమై గ్రహ సంచారాలు, ఇప్పుడు మేషంలో శుక్రగ్రహ సంచారం ఇలా ఉంటే ఏమవుతుందని ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు మనం గోచారం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి వ్యయస్థానం నందు గురుగ్రహ సంచారం అనేటువంటిది ఉండడం, దాని వలన విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ఖర్చు, అంటే వాళ్ళ విద్యకు సంబంధించి, విద్యాభ్యాసానికి సంబంధించి ఖర్చు పెరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇంకేదో సాధించగలను అనేటువంటి ఖర్చు పెట్టడం, రీవాల్యుయేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవడం లాంటి ఇబ్బందులు కలగవచ్చు. గృహిణుల విషయానికి వస్తే బంగారం కొనాలి, వెండి కొనాలి, లేకపోతే కనీసం ఒక రాగి పాత్ర అన్న కొనాలి. అంటే అది అవసరమా, అవసరం లేదా అనేటువంటిది పక్కకు పెడితే అక్కడ ఏమవుతుందనంటే ఆ పరిస్థితికి కొంత డబ్బు వచ్చినప్పుడు ఏదో ప్రోడక్ట్ కొన్ని సేవ్ చేస్తున్నా అనేటువంటి భావజాలంతో ఇంకా సేవింగ్స్ కాకుండా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేటువంటి క్రమంలో యజమాని తీసేటువంటి క్రమంలో ఉంటుంది. అంటే అందరికీ ఇది వర్తించదు, కొంతమందికి ఈ పరిస్థితి ఉంటుంది అని చెప్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఏంటంటే వాళ్ళ ఉద్యోగం ఉంటుందో ఉండదో అని చెప్పి వాళ్ళ పై అధికారులని ఏదైనా కొంచెం అంత ప్యాంపర్ చేసేటువంటి క్రమంలో డబ్బులు ఖర్చు అవ్వచ్చు. లేదా ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక పై స్థాయికి ఉద్యోగం కోసం ఎగ్జామినేషన్స్ రాయడము, దానికోసం పుస్తకాలు కొనడం, దానికోసం డబ్బులు ఖర్చు అవ్వచ్చు. ఎటు తిరిగి వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పరిస్థితులు నెలకొంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, డిపార్ట్మెంట్ అని అంటే విద్యార్థి దశ ఒక డిపార్ట్మెంట్, ఉద్యోగస్తులు ఒక డిపార్ట్మెంట్, అలా చెప్పానమాట. ఇక వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే అష్టమంలో బుధగ్రహ సంచారం. అష్టమంలో బుధుడు ఉంటే నిజంగా బుధుడు చాలా సౌమ్యుడండి. అందుకే ఆయన మంత్రంలో కూడా ఉంటుంది, సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుధుడు అవతల వ్యక్తి ఏం చెప్తే అది సరే అండి, మీరు ఎలా చెప్తే అలా అని అంటారు. ఎప్పుడు కూడా బిజినెస్లో ఉండకూడనిది ఏమిటి అంటే మొహమాటం. బుధుడు మహామొహమాటస్తుడు అనమాట. కాబట్టి ఇలా మొహమాటం పడి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు నాగేశ్వరరావు గారిది కూడా ఒక సినిమా ఉంటుంది. దాంట్లో ఆయన పాపం అండి అని ఇచ్చేయడం, చివరికి చూస్తే నష్టపోవడం. కాబట్టి ఎప్పుడు కూడా వ్యాపారస్తుడికి మొహమాటం ఉండొద్దు, నిర్మొహమాటం. నేను కొన్ని చోట్లకు వెళ్తే కావాలని వాళ్ళు తగ్గించాలని తెలిసి మళ్ళీ అడుగుతా, ఏమయ్యా ఇంత పరిచయం ఉన్నా కదా నాకు ఏదైనా తగ్గియొచ్చుగా. పంతులు గారు కావాలంటే మీ దగ్గరకు వచ్చి నేను దక్షిణిస్తా, నేను తగ్గించా, నా వ్యాపార స్థితి ఇంతే, నాకు రండి రాకపోండి. ఎందుకంటే నేను లాస్లో వ్యాపారాన్ని చేసినా, నా యొక్క నియమం దాటి వ్యాపారం చేసినా నేను నష్టపోతా. ఇలాంటి నియమాలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరైనా ఏ రాహువు ఏమీ చేయలేదు. అలా కాకుండా సరేలేండి పోనివ్వండి అని మొహమాటంతో గనక వ్యాపారం చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంతో పాటుగా సినిమా రంగానికి సంబంధించిన వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఇన్వెస్ట్మెంట్, ఇవాళ రేపు రాజకీయాలు కూడా వ్యాపారం అయిపోయింది. అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందుల్లో ఉంటారు. అది కూడా రాహుగ్రహ సంచారం వలన. వీళ్ళు ఏ రెమెడీ చేయాలి, విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, గృహిణులు కానివ్వండి అని లాస్ట్లో మీకు అందరికి కూడా క్లియర్గా నేను రెమెడీస్ చెప్పడం జరిగింది. వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. అలాగే రైతులు ఎవరైతే ఉంటారో రైతులకు సంబంధించిన విషయానికి వస్తే కుజుడిని మనం ప్రామాణికంగా తీసుకుంటాము. కుజుడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3, 6, 9, 11 స్థానాల్లో కుజుడు కొన్నిసార్లు వీరికి అనుకూలమైనటువంటి ప్రతిఫలం ఇస్తున్నప్పటికీ కుజుడు పాపగ్రహంతో సంచారం చేయడము, అది కూడా విపరీతమైన ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితులలో ఆ పాపగ్రహ సంచారం ఉండడం వలన రైతులకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేసిన మేరకు, అంటే వీరు ఆశించిన మేరకు ఆ యొక్క పంట రాదు. వీరు ఏవైతే అనుకుంటారో ఆ అనుకున్న వ్యక్తి దగ్గర నుంచి డబ్బు రాదు. మీరైతే ఎవరికైతే డబ్బు ఇవ్వాలనుకుంటారో అది పూర్తిగా ఇవ్వలేరు. ఏది ఫుల్ఫిల్గా ఉండదు. ఆ ఫుల్ఫిల్నెస్ లేనటువంటి పరిస్థితుల్లో
రైతులు ఉంటారు. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు వివాహానికి సంబంధించి సంబంధాలు తెస్తామని డబ్బులు వసూలు చేసేవాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఎవరిని కూడా నమ్మకండి. వివాహం కోసం మీరు పూజలు చేయడం, దానికి డబ్బు ఖర్చు పెట్టడం లాంటివి కూడా జరగొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అలాగే కేతువును మనం బ్యాంక్ ఎంప్లాయీస్‌కి సంబంధించి లేదా డైవర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించి చూస్తాం కాబట్టి అది కూడా అనుకూలంగా లేదు. వీలైనంత వరకు ఈ గ్రహ సంచారాలు అంటే 9 నెలల వరకు కూడా డైవర్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు ఎక్స్‌పెక్ట్ చేసిన మేరకు పాజిటివ్‌గా ఉండదు. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్తాము. వీరందరికీ ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు మనము మీ రాశి వారికి సంబంధించి ఏం జరగబోతుంది ఈ 15 రోజులు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు నిత్యము కూడా వీలైనంత వరకు మనకి సరస్వతి ఆకు పొడి అనేటువంటిది దొరుకుతుంది, లేదా సరస్వతి లేహ్యం దొరుకుతుంది. నిత్యము కూడా వీలైతే ఒక దానిమ్మ ఆకు లేదా తమలపాకులో కొంచెం అంతా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పిల్లలతోని శ్రీమాత్రే నమః అని 11 సార్లు జపించి దాన్ని తినడం వల్ల విశేషంగా సరస్వతి కటాక్షము, వాక్శుద్ధితో వాగ్దేవి యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది. అలాగే గృహిణులు ఎవరైతే ఉంటారో, అంతకు ముందు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా అదే చెప్తాను, సంవత్సర కాలంలో 10,000 సార్లు శ్రీమాత్రే నమః అనేటువంటి జప సంఖ్య పూర్తి కావాలి. వీలైనంత వరకు మీరు ఆ జపం చేయండి, చాలా మంచిది. నిత్యము కూడా చాలామంది గృహిణులు చేసేటువంటి తప్పేమిటి అంటే స్నానం చేయకుండానే ఇల్లు ఊడవడము, గడపను పూజించడం లాంటివి చేస్తూ ఉన్నారు. స్నానం చేయండి చీపురు కర్ర కూడా ముట్టుకోకూడదు, వంటింట్లోకి వెళ్ళి టీ కాఫీలు కూడా పెట్టకూడదు. స్నానం చేసిన తర్వాతకే మీరు ఏ పనులైనా చేయండి. విశేషంగా జ్యేష్ఠాదేవి మీ ఇంట రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది. లేవగానే మీరు పడుకున్నటువంటి పక్క బట్టలు మడతపెట్టడం కానివ్వండి, ఇంట్లో ఎప్పుడూ శుభ్రతతో ఉండడం కానివ్వండి, మంచి మాటలు వినిపించడం కానివ్వండి, ఎప్పుడూ కూడా ఇంట్లో మంచి వాసన వచ్చేటట్టుగా చూసుకోండి. విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇంట్లో ఉన్నటువంటి యజమాని బాగుండాలి అంటే నిత్యం అన్నదానం చేయాలి. పూర్వం నిత్యం అన్నదానం చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేరు. కాబట్టి ప్రతిరోజు మీరు వండుకునేటువంటి బియ్యంలో మొట్టమొదటి పిరికెడు బియ్యం తీసి ఒక కొత్త డబ్బాలో వేయండి. 2 నుండి 3 నెలల తర్వాతకి ఎక్కడ మీకు అన్నదానం జరిగినా బియ్యం తీసుకెళ్ళి ఇవ్వండి. అప్పుడు రోజు మీరు అన్నదానం చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారైతే గనక నిత్యము సూర్యోదయాన్ని చూడాలి. నిత్యం సూర్యోదయాన్ని చూసి ఎప్పుడైతే మీ ఉద్యోగంలో గనక విపరీతమైన కష్టాలు బాధలు ఉంటే, మీ కష్టాలు బాధలు పోవుటకు మిరప గింజ అంటే ఎండిపోయినటువంటి ఎండు మిరపకాయలో ఉన్న గింజలు, అలాగే ఒక ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి గులాబీ రెక్కలు చేతిలో వేసుకొని మీ ఆవిడ్ని లేదా మీ పిల్లల్ని చేతిలో నీళ్లు పోయమని చెప్పి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం విడిచిపెట్టేటప్పుడు భానవే నమః, ఆదిత్యాయ నమః, సూర్యాయ నమః, సప్తాశ్వరద మారూఢాయ నమః, ప్రచండాయ నమః, అలా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య, ఇలా సూర్యుడికి సంబంధించినటువంటి అరుణ, ఆదిత్య, సూర్య, ఈ 7 నామాలు కూడా చదవడం మంచిది. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మంచిది. ఇక సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు నిత్యము కూడా దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఎందుకంటే ఎక్కడో ఏ దేశంలోనో ఇబ్బంది జరిగితే మీ ఉద్యోగానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ యొక్క ప్రాజెక్టులు రాకపోవడం, మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేయడం, అలాంటి ఇబ్బందులు అవుతాయి. ఇవన్నీ కూడా దక్షిణామూర్తి హనుమంతుల వారు చూసుకుంటారు. కాబట్టి నిత్యం మీరు ఆ యొక్క పారాయణ చేయడం మంచిది. అలాగే ఎవరైతే విద్యార్థి దశలో ఉద్యోగస్తులు, గృహిణుల గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం, కానీ వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే బుధవారము చింతపండు వీలైతే ప్రసాదం కోసము ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దానంగా ఇవ్వండి. మీ యొక్క వ్యాపార స్థలం దగ్గరికి హెజ్రాలు వస్తే కనుక వారికి తినడానికి ఏదైనా ఇవ్వండి. బుధవారం నాడు ప్రతిరోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు మీరు, 5 రూపాయలు 10 రూపాయలు, కానీ బుధవారం నాడు ఏమైనా తింటారా అని చెప్పి
తినడానికి ఏదన్నా ఇవ్వండి, దానివల్ల ఉన్నత వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే సినిమా రంగాలు, మాస్ మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే కనుక శుక్రగ్రహ సంభావితమైనటువంటి గ్రహాలు కాబట్టి అలా పూజ చేస్తే మీకు ప్రతిఫలం వచ్చేటువంటివి కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కానీ, ప్రసన్న మహాకాళి దేవాలయంలో కానీ, మనకు ప్రతి ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి గ్రామదేవతగా అమ్మవారు వెలిసిపోయి ఉన్నారు కాబట్టి విశేషంగా వారికి కుంకుమార్చనలు కానీ, అంత చేయలేని వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనం చేసుకొని ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల, ఇంకా వీలైతే కుబేర కుంకుమతో కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ నిత్యం ధరించడం, ఆ కుంకుమ కూడా వీలైతే ఇంకా సంపెంగ నూనెలో కలిపి ధరిస్తే విశేష సత్ఫలితం పొందవచ్చు. ఇలా ఇవే కాకుండా రైతులు ఎవరైతే ఉన్నారో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులుగా ఉన్నటువంటి సర్పాకృతిలో ఉన్నటువంటి జంటనాగుల్ని కూడా సుబ్రహ్మణ్యుడిగా భావిస్తాం కాబట్టి అవి రావి చెట్టు, వేప చెట్టు కింద వెలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలు, నీళ్లు పోసి పసుపు గంధం కలిపిన లేపనం రాసి కుంకుమ, పసుపు, కుంకుమలతో పాటుగా పూలు పండ్లు కూడా పెట్టిన తర్వాతకి ఎక్కడైతే అభిషేకం చేసి చెట్టు మొదట్లో పడ్డటువంటి ఇంత మట్టి తీసుకొని మీరు వేసేటువంటి ఎరువులో కలిపి వేయండి. దాని వలన విశేషంగా ఎవరైనా సరే భూ సంబంధితమైన ఇబ్బందులు పడుతున్న వారుంటే అవన్నీ కూడా పోతాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు వర, కన్యా, పాశుపత హోమాలు చేసుకోండి. ఎందుకంటే జాతకరీత్యా ఎన్ని దోషాలు ఉంటే అన్ని దోషాలకు పూజ చేసినా ఇంకా వివాహ సంబంధిత ఆటంకాలు వస్తే ఆ పరమశివుడు సాక్షాత్తు నవగ్రహాలు, నక్షత్రాలు, అలాగే 12 రాసుల్ని మెడలో ఆభరణంగా వేసుకొని కనుసన్నల్లో కదులుతారు కాబట్టి ఆ శివుడికి చక్కెరతో అభిషేకం చేసిన మాత్రం చేత విశేషంగా వివాహం జరుగుతుంది. డైవర్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఒకవేళ మీ వైపు నుంచి అంతా సవ్యంగా ఉంది, అంతా పరమ న్యాయంగా ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే అమావాస్య నాడు ప్రత్యంగిరా అమ్మవారికి సంబంధించిన హోమం చేసి మీ కష్టాలన్నీ పోవాలని అమ్మవారికి నమస్కారం చేసి హోమం బొట్టును ధరించడం వలన, ఇంకా వీలైతే భస్మాన్ని అలా తీసుకొని వెళ్ళి నిత్యము కూడా దాన్ని ధరించడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇవే కాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు నిత్యము కూడా మృత్యుంజయ మంత్రం చదవాలి. ఎందుకు అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే వందనా మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటే విపరీతమైన ఇబ్బందిని పెట్టకయ్యా, ఈ శరీరాన్ని తట్టుకోలేకపోతున్నాను, విపరీతమైనటువంటి బాధను పెట్టకు, ఆ యొక్క సొరకాయ పైన ఉన్నటువంటి తొడమ ఎలా అయితే సులువుగా టక్మని వెళ్ళిపోతుందో అంతే సులువుగా నన్ను ఏమైనా చేస్తే చేసేయి తప్ప నన్ను తీవ్రమైనటువంటి శరీరాన్ని ఇబ్బంది పెట్టకు అని కోరిన మాత్రం చేత బోలాశంకరుడు కదా మన ఆయువృద్ధినిస్తాడు. ఇంకా వీలైతే నిత్యము మీరు ఆ మంత్రం చదువుతున్నప్పుడు ప్రాణాయామం చేయండి అని శ్వాస తీస్తూ మంత్రం చదవండి. ఆ మంత్రం చదివినంతసేపు శ్వాస తీసుకోండి, మళ్ళీ మంత్రం చదువుతూ ఇంకొక నాసిక నుండి శ్వాసను విడిచిపెట్టండి. శరీరంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి నొప్పులు పోయి వాయు సంబంధిత, కఫ సంబంధిత, పిత్త సంబంధితమైనటువంటి ఇబ్బందులు పోయి మంచి ఆరోగ్యాన్ని పరమశివుడు ఇస్తాడు. ఇప్పటి వరకు మనం ఈ యొక్క అన్ని ఇప్పటి వరకు మనం వారికి సంబంధించిన విషయాలు, వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పాశుపత హోమాలు లాంటివి నిత్యము కూడా నేనే స్వయంగా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే కూడా ఎవరికైనా ఇవన్నీ గోచర రీత్యా చెప్తున్నారు కదండి, మరి పూర్తిగా నా యొక్క స్వతజాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే మీ యొక్క జాతకం అనేటువంటిది 60-70 పేజీలో ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కోసం పూజలేమీ చేయించలేము, కానీ మీ యొక్క వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే నేను నిత్యం ప్రతి నెల కూడా చేసేటువంటి పూజలకు నా దగ్గరకు వచ్చేటువంటి సంబంధాలు కూడా ప్రతి 45 రోజులకు ఒకసారి డేటాను నేను ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.